అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. రెండో రాకడకి సిద్ధపడుతున్న మా ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు. అమెరికా నుండి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, క్వైట్ గల్ఫ్ దేశాల నుంచి, బొంబాయి, సోలాపూర్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, చెన్నై, హైదరాబాద్, కలకత్తా, విశాఖపట్నం, కాశ్మీర్, విజయవాడ, తెనాలి, గుంటూరు, హైదరాబాద్, ప్రపంచవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు వీక్షిస్తూ ఈ పరిచర్యను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా నిండు వందనాలు. ఎందుకంటే నేను క్రీస్తులో సాగుతున్నప్పుడు దేవుడు నాకు ఈ రాత్రి బయలుపరిచిన అద్భుతమైన ఈ ప్రసంగం ప్రజలకు చెప్పమని ప్రభు చెప్పారు. మీరు ఎన్నో ప్రసంగాలు విన్నారు, కానీ ఒక ప్రసంగం మిస్ అయిపోయారు. ఎందులో మిస్ అయ్యాము అని మీరు అనుకుంటున్నారా? చెప్తాను వినండి. మీరు మీ ఇంటికి ఎప్పుడైనా వికలాంగులు పిలిచి భోజనం పెట్టారా? మిస్ అయ్యారు. ఒక పేద సేవకుడిని పిలిచి మీరు గుడిసెలో సేవ చేస్తున్నారా? అయ్యో, ఈ 20,000 పట్టుకెళ్ళండి, 50,000 పట్టుకెళ్ళండి. మీరు ఏనాడైనా ఒక పేద సేవకుడు ఒక 20,000 ఇచ్చారా? అంతెందుకు, మీరు పిలకపోయినా వాడి చర్చికి వెళ్ళి మీరు చుట్టూ వెళ్ళండి, ఎక్కడైనా చూడండి, పేద సేవకులు గుడిసెల్లో ఉండి సేవ చేస్తుంటారు. మీరు ఇవ్వాల్సిన కానుక వాళ్ళ దగ్గర తీసుకెళ్ళగానే ఇచ్చారా? లేదా వాళ్ళని పిలిచి ఇచ్చారా? దేవుడు మీతో ఆ రాత్రి మాట్లాడతాడు. ఒక వికలాంగుని పిలిచి, ఒక 10 మంది వికలాంగులు పిలిచి బట్టలు ఇవ్వండి, భోజనం పెట్టండి. ఆ వికలాంగులకు 10 మంది వికలాంగులకు 5,000 ఇవ్వండి. మీ జీవితంలో పరలోకం ఎలా ఉంటుందో దేవుడు చూపిస్తాడు. ఇది మీరు చేసిన పొరపాటు. ఒకసారి చేసి చూడండి, మీ జీవితంలో దేవుడు చేసిన కార్యం ఏంటో కళ్ళారా చూడండి. దాని ద్వారా మీకు విడుదల, స్వస్థత, మీ అక్కర్లన్నీ దేవుడు తీర్చేస్తాడు. అలా చేయటం వల్ల మీకు సంతానమా, ఆరోగ్యమా, ఉద్యోగమా, లేక వివాహమా, పరీక్షల విజయమా, ఉద్యోగమా, అన్నీ ఇస్తాడు. మార్పు లేని మీ కుటుంబానికి మారు మనసు దేవుడు ప్రసాదిస్తాడు. ఇది వాస్తవం. ఈరోజు ఈ వాక్యం మీరు శ్రద్ధగా వినండి. నిజం ఏంటో కనువిప్పులో మీకే తెలుస్తుంది. ఈనాటి ప్రసంగం అంశం పేరు కనువిప్పు. ప్రతి ఒక్కరికి కనువిప్పు కలగాలి. ఈ ప్రసంగాన్ని నెరవేర్చకుండా, అనుసరించకుండా చెబితే వేస్ట్. దీన్ని అనుసరించి చెప్పేవాడు మాట మీరు వింటే మీరు ధన్యులు. నా జీవితంలో చేశాను కాబట్టి ఈనాడు నేను మీతో ఈ ప్రసంగాన్ని చెప్పమని దేవుడు నాతో చెప్పాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14 మొదటి వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములతో ఆసక్తితో అపేక్షించుడి. పౌలు భక్తుడు ప్రేమను గురించి వర్ణిస్తున్నాడు. అన్నిట్లో శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ అనగా ఒక వ్యక్తికి సహాయం చేయడమే ప్రేమ. ప్రేమ అంటే రండి అని ఆప్యాయతగా పిలవడం ప్రేమ కాదు. వాడిని కూర్చోబెట్టి నీళ్ళు ఇవ్వడం ప్రేమ కాదు. వాళ్ళకి అన్నం పెట్టడం ప్రేమ కాదు. ప్రేమ అంటే క్రియలతో కూడింది అయి ఉండాలి. ఆ ప్రేమలో క్రియ ఉండాలి. ఇప్పుడు 10 మంది మీ ఇంటికి వచ్చారనుకోండి, 10 మంది సేవకులు, అందులో ఎవరు ఎక్కువ కష్టపడుతున్నారో నువ్వు గ్రహించగలగాలి. ఎవరు శ్రమ పడుతున్నారు, ఎవరు ప్రార్థించగలుగుతున్నారు నీ కోసం, ఎవరు ఎక్కువగా కష్టపడి ఎక్కువ కష్టాలు పడుతున్నారో ఒకసారి నువ్వు గుర్తించాలి. కొంతమంది సేవకులు సువార్త ప్రకటిస్తారు, ఫలితం ఉండదు. నిందలు అనిపిస్తుంటారు, ఫలితం ఉండదు. వచ్చిన సేవకుల్లో మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలా గొప్పవాడు అతను, చాలా గనుడు అతను. ఉద్యోగం వదిలాడు, డబ్బు వదిలేశాడు, హోదాను వదిలేశాడు, అన్నీ వదిలేశాడు. దరిద్రుడిగా క్రీస్తు కొరకు
జీవిస్తూ నీ దగ్గరకు వచ్చాడు. అలాంటి వాళ్ళని నువ్వు ఎలా పట్టించుకోవాలి? ఓ 10,000 20,000 ఇచ్చి, అయ్యా మీరు మీటింగ్ పెడుతున్నారా? అవునండి అన్నాడు అనుకోండి, ఈ 10,000 తీసుకోండి అన్నారు అనుకోండి, అది ప్రేమ, అది క్రియ. ఇప్పుడు మీరు ఆ కష్టపడే సేవకుడిని, ఆ దేని సేవకుడిని, తగ్గించుకున్న సేవకుడికి 1,000 రూపాయలు ఇచ్చేస్తే అది మీకు పాపం. అది క్రియ కాదు. అది క్రియ అంటే అతని కష్టానికి ఫలితం. నీకోసం ప్రార్థన చేస్తున్నాడు కదా అనుదినము, ఒక 5 నెలలు 6 నెలలు 1 సంవత్సరం నీకోసం ప్రార్థన చేశాడు కదా. అండ్ సంవత్సరంలో 12 నెలలకి 12,000 లెక్కేసి అతను సువార్త కోటాలు పెడితే మీరు 12,000 ఇవ్వాలి. నెలకు 1000 నేను చెప్పేది. ఒక పనివాడికి 1000 రూపాయలు ఇస్తే ఈ రోజుల్లో ఎవరు మీ ఇంటికి పని చేయడానికి రారు. అంటులు తోమరు, బట్టలు ఉతుకరు. అంట్లు తోముతున్నారు, లేక బట్టలు ఉతుకుతున్నారు, ఇల్లు ఉడుస్తున్నారంటే వాళ్ళకి ఇంచుమించుగా 3,000 నుంచి రేంజ్ ఉంటుంది. నేను సేవకుడు రేంజ్ ఎక్కువే కానీ 1000 నుంచి చెప్తున్నాను. మీరు నాకు పరిచయం అయ్యారంటే 12 నెలలు నేను ప్రార్థన చేశాను మీకోసం. సంవత్సరం అంతా చేశాను, గత సంవత్సరం అంతా చేశాను, ప్రతి దినము చేశాను. నేను సువార్త కోటాలు పెట్టాను. వీధుల్లో ఎండలో సువార్త ప్రకటించాం, 3 దినాలు సువార్త ప్రకటించాం, కోటాలు పెట్టాం, చాలామంది దైవజనులు పిలిచాం. ఇంచుమించుగా 1,00,000 2 లక్షలు ఖర్చు అయింది. ఇప్పుడు మీ వంతులో 12,000 ఈ కోటాల మీద మీరు ఇవ్వండి. అసలు దేవుడు మిమ్మల్ని దర్శించకపోతే నన్ను పిలవండి, నేను వస్తాను మీ ఇంటికి. దేవుడు మీకు సహాయం చేయకపోతే మీరు ఎవరైనా సరే నేను ఖచ్చితంగా వస్తాను మీ ఇంటికి. ఎక్కడైనా సరే, ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీ దగ్గరికి వస్తాను నేను. ఖర్చులన్నీ నాయే. మీరు చేసి చూడండి. ఈ వాక్యం విన్న తర్వాత దేవుడు మీకు దర్శనం ఇవ్వకపోతే అడగండి. ఎందుకంటే ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా వస్తున్న మాటలు, యేసు చెప్పిన మాటలు ఎక్కువ ఉన్నాయి ఇందులో. నేను చెప్పి ఈ అంశంలో యేసు చెప్పినవి ఎక్కువ ఉన్నాయి, పౌలు గారు సేవకులు చెప్పినవి తక్కువ ఉన్నాయి. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ప్రేమ అనగా ఇచ్చుట, సహాయం చేయుట. ప్రేమ అంటే అది. ఒక సువార్త కోటాలు పెట్టారనుకోండి, ఇప్పుడు 10 మంది మారారు. మన మీటింగ్లో 10 మంది మారారండి. మీరు చందా పంపండి. ఇప్పుడు ఇంకా చాలామందికి డబ్బులు ఇవ్వాలి నేను. మీరు ఈ మీటింగ్స్ నిమిత్తము ఈ సువార్త కోటల మీద నేను 2,000 ఇస్తున్నాను బ్రదరు, అంతకంటే ఇవ్వలేను. పర్వాలేదు, ఎంతో కొంత మీరు ఇచ్చారనుకోండి, అందులో మీకు పాలిబాగు ఉంటుంది. ఒక 5,000 బ్రదర్ విజయ్ 10,000 ఇచ్చారు ఈ మీటింగ్స్కి. మరో సహోదరి 36,000 ఇచ్చింది. అండ్ ఇంచుమించుగా ఒక 50,000 డొనేషన్ అయింది. కానీ మాకు ఈ మీటింగ్స్ మాకు 2 లక్షలు కావాలి. ఇంకా మీ పేరు బ్యాలెన్స్ ఉండిపోయింది. మీరు కూడా ఇవ్వాలి. ఇచ్చడం వలన మీ జీవితంలో మార్పు కలుగుతుంది, ఆశీర్వాదం కనబడుతుంది. నీ భర్తలో మార్పు, నీ బిడ్డలో మార్పు, నీ జీవితంలో మార్పు, నీ హృదయంలో నెమ్మది, ఇవన్నీ కలుగుతుంది. 1 కొరింథీ 13:13 కాగా విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. 1 విశ్వాసం. నువ్వు దేవుని యందు విశ్వాసం నీకు ఉన్నట్లయితే, నిరీక్షణ నీకు ఉన్నట్లయితే, అది నిజమైతే ప్రేమతో నిరూపించుకోవాలి. ప్రేమ చూపించకుండా నీకు విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉందంటే దేవుడు ఒప్పుకోడు, దాన్ని అంగీకరించడు. నీకు దేవుని మీద విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, నమ్మకం ఉంది, పట్టుదల ఉంది, ఆయన కోసం నువ్వు ఎదురు చూసే బిడ్డవైతే నువ్వెవరివైనా కావచ్చు, నీకు ప్రేమ లేకపోతే నీ విశ్వాసం, నీ నిరీక్షణ వ్యర్థం అన్నాడు. అలా చెబుతూ ఇక్కడ ఎందుకు అన్నాడు అంటే, దీన్ని క్రియల ద్వారాగా నీ ప్రేమను కనపరచాలి. మీ ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచి నుంచి పంపించేస్తారా? డ్రింక్స్ ఇస్తారు. నా దగ్గరకు వస్తే నేను డ్రింక్స్ ఇవ్వను, కొబ్బరి బొండం ఇస్తాను. మంచి భోజనం, వాళ్ళు అడగకుండా భోజనం పెడతాను. భోజనం చేసేదిగానే అన్నం నేను భోజనం పెడతాను, కానుక ఇస్తాను. నా దగ్గరికి ఎక్కువ దీనులు వస్తారు, దీనులే పేదలే వస్తారు నా దగ్గరికి. వాళ్ళకి బట్టలు ఇస్తాను, రైస్ ఇస్తాను. మా మిస్సెస్ వాళ్ళకి కానుకలు ఇస్తుంది. నా దగ్గర 2 అంటే డబ్బులు ఉండవు. ఎందుకంటే నేనున్న ప్రదేశం పేదలున్న ప్రదేశం, నాకు ఎవరు కాబట్టి అదే డబ్బులు ఉండవు. కాబట్టి నేను వాళ్ళకి రైస్ ఇస్తాను, నేను ధరించిన బట్టలు వాళ్ళకి ఇచ్చేస్తాను. మరి ఇంక అందుకు మించి ఏం చేస్తాను? మరి నా దగ్గర మంచి బట్టలు ఉండవు. నా భార్య చందా తీసి పక్కన పెట్టి ఆవిడ ఇస్తుంది. కాబట్టి దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? క్రియ. ప్రేమ అంటే మాటలతో కాదు, క్రియలతో నిరూపించుకోవాలి. నువ్వేంటో దేవుడికి తెలియాలి. 1 కొరింథీ 13:2 ప్రేమ లేనివాడనైతే వ్యర్థుడను, క్రియలు లేనివాడనైతే వ్యర్థుడను అంటున్నాడు ఇక్కడ.
అందుకని నీ భార్య పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. తనకి ఏది ఇష్టం అది తెచ్చి పెట్టాలి, అది క్రియ. లేని వాళ్ళకి కూడా నువ్వు తెచ్చి ఇవ్వాలి, అది క్రియ, అది ప్రేమ. ప్రేమలో క్రియ ఉంటుంది, క్రియల్లో ప్రేమ ఉంటుంది. ఈ రెండు కలిపితే క్రియ ప్రేమ. నీకు ప్రేమ ఉంది కానీ క్రియ లేదు, అది వ్యర్థము అని యాకోబు 2:20 చెప్తుంది. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొన గోరుచున్నావా. వ్యర్థుడా అంటే నీకు విశ్వాసం ఉంది వ్యర్థం, నిరీక్షణ ఉంది వ్యర్థం, పరిశుద్ధత ఉంది వ్యర్థం, ప్రార్థనాపరుడివే వ్యర్థం, సంఘానికి అందరికంటే ముందు వెళ్తావు వ్యర్థం, ఆరాధన చేస్తావు వ్యర్థం, మంచి ప్రసంగాలు చేస్తావు, నీ ప్రసంగానికి వేలాది మంది వస్తారు, అది వ్యర్థమే. ఎందుకంటే నీకు దాతృత్వం లేదు, క్రియలు లేవు. నీ ప్రసంగానికి ఎంతోమంది వస్తున్నారు అనుకుంటున్నావు, నువ్వు చనిపోయాక పరలోకం చేరవు నువ్వు. ఎందుకంటే నీలో ఏమి లేదు, క్రియలు లేవు, ప్రేమ లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, క్రియలు లేని ప్రేమ నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా. విశ్వాసం పక్కన బ్రాకెట్లో ప్రేమ లేని విశ్వాసమైన, అది పరిశుద్ధత అయినా, నువ్వు ఆరాధికుడువా, సింగర్వా, మంచి సింగర్వా, కీబోర్డ్ ప్లే చేయగలవా, వాక్యం చెప్పగలవా, 10 మంది 100 మందిని క్రీస్తు కొరకు నడిపించగలవా నువ్వు, అదంతా వ్యర్థమే. బయట నువ్వు అంటాడు పరలోకంలో రేపు. అదేంటి ప్రభా నేను 100 మందిని మార్చాను, నీ ఆరాధికుడు నేనంటే నీ క్రియలు అయ్యని అడుగుతాడు. అదేంటి అని అంటాడు. ఎస్ఎస్ బాబు చెప్పాడు కదా నీకు, మర్చిపోయావా? 8వ తారీఖున మే నెల ఎస్ఎస్ బాబు చెప్పాడు, సామ్యుల్ బాబు చెప్పాడు నీకు, నువ్వు వినలేదా అని అడుగుతాడు నిన్ను. నన్ను అడగడు. ఎందుకంటే నేను ప్రతిదీ క్రియ, నేను ఏదైతే చెప్తున్నానో అది చేసి చెప్తున్నాను. చాలామంది దైవజనులు ఒక ప్రసంగానికి అబ్బా 1000 మంది వచ్చారని అంటారు. వేషిస్తారంట నా ప్రసంగికుడు ముందే, మీ ప్రసంగానికి ఎంతమంది వచ్చారని. మీలో క్రియలు లేవు, మీలో ప్రేమ లేదు సార్, మీరు వేషి సార్ అంటాను నేను. అన్నాడు అనుకోండి, అప్పుడు నేను చెప్తాను, ఇదిగో నేను చెప్తాను ప్రసంగం విను అంటాను. లోకాసు వార్త 14:13. అయితే నువ్వు విందు చేయనప్పుడు బేదలను, అంగహీలను, కుంటువాడను, గుడ్డువాడను పిలువుము. నీవు ధన్యుడవు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. నీకు ఉపకారం జరగాలి, లేక పునరుత్థానం జరగాలి అంటే రేపు వచ్చి యేసయ్య 2వ రాకడలో నువ్వు ఎత్తబడాలంటే నీ ఇంటి గుమ్మం వాకిట గుమ్మం లోపలైనా సరే ఒక కుంటివాడు భోజనం చేశాడా, ఒక పేద సేవకుడు భోజనం చేశాడా? చేశాడు కదా. నేను చెప్తాను, ఒక పేద సేవకుడు నీ ఇంటికి వచ్చాడు, నువ్వెంత ఇచ్చావు? 100 ఇచ్చావు. లేదండి 500 ఇచ్చావు. ఓకే 1000 ఇచ్చావు. ఒక పేద సేవకుడు నీ ఇంటికి వస్తే దేవుడు నిన్ను ఎప్పుడు మెచ్చుకుంటాడు తెలుసా? 7000 ఇవ్వాలి, అప్పుడు మెచ్చుకుంటాడు, అప్పుడు రికార్డ్ చేయబడుతుంది. 12,000 ఇవ్వాలి, 7 అనగా సంపూర్ణం. ఒక పేద సేవకుడు నీ ఇంట్లోకి వచ్చి భోజనం చేస్తే తనకు 7,000 ఇవ్వాలి. ఇచ్చి చూడు. నాకు దీని లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు ఇస్తారు అలాగా. మాకు తెలియదు సార్, ఇక్కడ ఉంది, ఇక్కడ ఎస్ఐ చెప్తున్నాడు. కుంటువాళ్ళు మీ ఇంటికి వచ్చి భోజనం చేశారా? ఒక గుడ్డివాడు వచ్చి భోజనం చేశాడా? ఒక ఎదురాళ్ళు వచ్చి భోజనం చేసిందా? తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరన్నా ఒక పేద బిడ్డ నీ ఇంటికి వచ్చి భోజనం చేశాడా? నన్ను చూడండి, నాకు తల్లిదండ్రులు లేరు చిన్నప్పటి నుంచి. నేను ఏ గుమ్మంలోకి వెళ్ళినా, ఏ ఇంట్లోకి వెళ్ళినా ఛాలెంజ్. వాళ్ళకి పిల్లలు లేనోళ్ళు ఒక కొడుకు కూతురు పుట్టారు. సాక్షి నా యూట్యూబ్లో ఉన్నాయి. బచ్చా చాహియే అనే ప్రసంగం ముందు చూసుకోండి, అందులో సాక్ష్యం ఇచ్చారు. హిందీ మెసేజ్లో తెలుగులో సాక్ష్యం ఇచ్చారు. బచ్చా చాహియే, నాకు పిల్లలు కావాలనే తెలుగు ఎపిసోడ్ని హిందీలో మాట్లాడాను నేను. ప్రపంచం చూసింది. మీరు కొట్టుకోండి. నేను ఏ ఇంటికి వెళ్ళానో ఆ ఇంట్లో పిల్లలు సంతానం కలిగింది, రోగులు స్వస్థ పొందారు, నిరుద్యోగులు ఉద్యోగం సంపాదించారు. వాళ్ళు ఎవరంటే అడ్రస్ పెడతాను, మీరు మాట్లాడుకోవచ్చు, వాళ్ళ నెంబర్ కూడా పెడతాను నీకు ఒప్పుకుంటే. ఏ ఇంటికి వెళ్ళినా దేవుడు నన్ను దీవించాడు. ఆ దీవెన నేను వెళ్ళిన ప్రాంతం వాళ్ళకి లభించింది. ఏమన్నాడు? మీరు ఎక్కడ ఓడిపోతున్నారు? పునరుత్థానమందు నీకు ప్రత్యుపకారం కలుగును. అంటే నీకు పునరుత్థానం దేనివల్ల ఉంది? నీ ఇంట్లో ఒక కుంటువాడొచ్చి భోంచేయాలి, ఒక గుడ్డోడొచ్చి భోంచేయాలి. తల్లిదండ్రులు లేనివాడు అంటే నాలాంటివాడు, తల్లిదండ్రులు లేనివాడు అంటే నాలాంటివాడు వచ్చి ఇంట్లో భోంచేయాలి. అతనికి భోజనం పెట్టడమే కాదు, నువ్వు 7,000 లేదా 12,000 కానుక ఇవ్వాలి. ఇచ్చావా? 1000 రూపాయలు ఇచ్చానండి. మరి లేవండి. మరి డాక్టర్కి ఎలాగ ఇచ్చా? 1,00,000 2 లక్షలు ఇచ్చావు డాక్టర్కి, 50,000 ఇచ్చావు డాక్టర్కి. నీ విశ్వాసం సరిపోదు. నువ్వెవరమైనా సరే నీ విశ్వాసం సరిపోదు.
నువ్వు రెండో రాకళ్ళు ఎత్తబడి పరలోకం చేరాలంటే ఇక్కడ యేసు చెప్తున్నాడు, ఎవరిని నువ్వు విందు చేయనప్పుడు దీనులను, తల్లిదండ్రులు లేని వాళ్ళని, అంగహీనులను, గుడ్డివారిని, కుంటివారిని, పేదలైన వారిని పిలువ అన్నాడు. తల్లిదండ్రులు లేని వాళ్ళని ఎక్కడ ఉందండి ఇక్కడ అని నువ్వు అడుగుతావేమో. యెషయా 58వ అధ్యాయము 8వ వచనంలో 9వ వచనంలో ఉంది అక్కడ. అప్పుడు నువ్వు పిలువగా ఆయన నీకు ఉత్తరం ఇచ్చును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును. నువ్వు పిలువగా ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన ఉత్తరం ఇస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన వచ్చి నీకేం కావాలని అడుగుతాడు. నాకు బిడ్డలు కావాలి, ఇస్తాడు. నాకు ఆరోగ్యం కావాలి, ఇస్తాడు. కోర్టు కేసు నుంచి విడుదల కావాలి, ఇస్తాడు. నా ఇల్లు పూర్తవాలి, చేస్తాడు. నీకు డబ్బు కావాలి, ఇస్తాడు. నీ భార్య మారుతుంది, నీ కుటుంబం దీవించబడుతుంది. ఇంత డైరెక్ట్గా చెప్పే కూడా నువ్వు నమ్మకపోతే అది నీ పాపం. ఎందుకంటే వాకిట పాపము పొంచియుండును. ఎక్కడుందండి ఈ మాట? అండ్ మంచి క్రియ చేయగలిగి కూడా చేయకపోతే వాకిట పాపం పొంచియుండును అన్నాడు. కాబట్టి ప్రియులారా, వాకిట అంటే యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం, ఇదిగో మీ చేలు కోసిన వాని పనివానికి ఇక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నది. ఇదిగో న్యాయాధిపతి వాకటి నిలిచి ఉన్నాడు. నీ వాకట్లో న్యాయాధిపతి ఉంటాడు, ఆయన క్రీస్తు. అరే నీ వాకట్లోకి ఒక గుడ్డివాడు రాలేదే, ఒక కుంటోడు రాలేదే, ఒక తల్లిదండ్రులు లేనివాడు రాలేదే, ఒక పేద సేవకుడు రాలేదే. సరే వచ్చాడు, నువ్వు పట్టించుకోలేదే. అరే అతనికి 7,000, 12,000, 10,000, 5,000 ఇవ్వచ్చు కదా, ఇవ్వలేదే అని న్యాయాధిపతి దేవుడు నీ కోసం చూస్తున్నాడు. నిన్ను ఎంతమంది దీవించినా దీవెన నీకు రాదు. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఆది కాండము 4వ అధ్యాయం 7వ వచనం, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచను. వాకిట యాకోబు పత్రికలో వాకిట న్యాయాధిపతి ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఆది కాండం ఎంట్రన్స్లోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు మంచి పని చేయలేదు. ఎవరు అంటున్నాడు? దేవుడు. నువ్వు మంచి పని చెయ్యాలి కానీ చేయలేదు, చెయ్యకపోవడమే పాపం అంటున్నాడు. పాపము అబద్ధం ఆడడం పాపం, దొంగతనం చేయడం పాపం, త్రాగుడు త్రాగడం పాపం, సిగరెట్ కాల్చడం పాపం, సినిమాకి వెళ్ళడం పాపం, కోపపడడం పాపం. మంచి చెయ్యకపోవడమే, చెయ్యగలిగి చెయ్యకపోవడం కూడా పాపమే. ఇక డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అన్నీ ఉన్నాయి, మంచి చేయలేదు. మీరేం చేయగలరు సార్? నేను అంటాను, నేను బాల్యంలో ఒక మందిరం కట్టుకుంటే 5,000, 10,000 ఇచ్చేవాడిని. 5,000 అంటే 5 లక్షలు ఆ రోజుల్లో. వాళ్ళ చేతులు వణికి పాస్టర్లా వణికిపోయి, సార్ ఇంత డబ్బిస్తున్నారు, మీకు దీని విలువ తెలుసు కాబట్టి ఇస్తున్నాను, తీసుకో అనేవాడు. నేను ఉన్నారు అలాంటి వాళ్ళు ఈరోజు. ఒక పేద సేవకుడు, ఒక పేద సేవకురాలు, నాకు ఆవిడ పేరు విజయ, రాజానగించిన ఫోన్ చేసింది, అన్నయ్య నీకోసం దేవుడు నాకు చూపించాడు, నేను రేకుల షెడ్లో ఉన్నాను, నా పిల్లలకి తిండి లేదు, చదివించుకోవడానికి డబ్బులు లేవు, బోర్డింగ్ స్కూల్లో ఉన్నారు, నా కొడుకు ఇంటర్మీడియట్ చదివిందాం అనుకుంటాను, డబ్బులు లేవు, నా భర్త మూల పడిపోయాడు, వ్యాధిగ్రస్తుడై, మై చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అన్నది ఆవిడ. అలాగేనమ్మా తల్లి అని నేను కొంత కానుక పంపాను ఆవిడకి. చాలా సంతోషపడింది. దేవుడు ఆమె చూపించడం నా కోసం. నీకోసం ఎందుకు చూపించడం? నువ్వు చేయకొట్టి నీకోసం చూపించడం నాకు అదృష్టం, అది నాకు ధన్యకరమైన జీవితం, అది ఆమెకు చూపించాడు, సామిలో పంపిస్తాడని. ఆవిడ చెప్పింది ఫోన్ చేసి, అంటే ఫోన్పే చేశాను. ఆవిడ సంతోషపడింది. ఆవిడ ఫోన్పే కూడా లేదు, ఇంకొకలా ఫోన్పే నెంబర్ తీసుకొని నాకు చెప్తాప్పుడు అందులో పంపాను. ఆవిడ వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంది. వాళ్ళు కడుపు పేదలు. ఒక సహోదరు హైదరాబాద్లో అడుక్కుంటూ ఉంది. మందిరం కడుతున్నారని తెలిసాక ఒక సంచిలో ఆ డబ్బులు పోగేసి ఒక సంవత్సరం ఆ సంచి పాస్టర్ గారికి ఇస్తే, ఆ పాస్టర్ గారు కారు వెనక డిక్కీలో పాడేశాడు. ప్రార్థనకి వెళ్ళొచ్చి రాత్రి 12 గంటలకి ఆ సంచి దులిపి ఉదయం 8 గంటల దాకా తెల్లవారు లెక్కెట్టారు. అందులో చందాకి ఇచ్చిన డొనేషన్ ఎంత తెలుసండి? ఆమెకి 2 కూతుర్లు. ఎక్కడ పడుకుంటారు? ప్లాట్ఫార్మే పడుకుంటారు. వర్షంలో ప్లాస్టిక్ కవర్ కప్పుకొని పడుకుంటారు. వాళ్ళకి ఇల్లు లేదు. 3,60,000 చందా ఇచ్చింది ఆవిడ. దీనురాలండి, పేదరాలు. నేను మందిరం కడుతున్నాను సార్, నేనే చెప్తున్నాను, నేనే మందిరం కడుతున్నాను, ఇంకా సెంటరింగ్ వేస్తున్నారు, 200 బస్తాలు సిమెంట్ కావాలి, మీరు ఇస్తారా? 10 బస్తాలు సిమెంట్ బస్తా వచ్చి 300, 10 బస్తాలు అంటే 3,000, మీ ఇష్టం, మీరు ఇస్తారా అని నేను అడుగుతున్నాను సహోదరులను. మీలో ప్రేమ ఉంటే, దేవుణ్ణి ప్రేమించే మనసు మీకు ఉంటే మందిరం కోసం
నేను సిమెంట్ అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు ఇవ్వచ్చు. నేను పట్నంలో బొంబాయిలో ఉంటే మీ దాకా నేను రానివ్వను. నేను బొంబాయిలో జాబ్ చేసినప్పుడు నా దగ్గర బోల్ డబ్బు ఉండేది, నేను అవతలకి ఇచ్చేవాడిని. ఈరోజు కనీసం నాకు 3 పూటల తినడానికి కూడా ఫుడ్ లేదు, కానీ నేను దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతున్నాను. ఈ మందిరం మీద మీకు ప్రేమ ఉంటే ఓ 10 బస్తాలు 20 బస్తాలు సిమెంట్ మీరు ఇవ్వచ్చు. ఆ స్క్రీన్ మీద నెంబర్, ఫోన్పే నెంబరు. ఆమె ఎంత ఇచ్చింది? 3,60,000. శామ్యూల్ జోసెఫ్ అన్న ఆయన తన బర్త్డేకి 30 మంది సేవకులను, దీనులను పిలిచాడు. పిలిచి వాళ్ళకి 5,000 ఇచ్చాడు. ఆశ్చర్యపోయారు వాళ్ళు. 5,000 ఆ రోజుల్లో 10 ఏళ్ళ క్రితం సంగతి చెప్తున్నాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అది కానుకంటే. ఈరోజు చాలామంది క్రైస్తవులు రోగులుగా ఎందుకుంటున్నారో తెలుసా? బలహీనగా ఎందుకుంటున్నారో తెలుసా? అప్పులు ఎందుకుంటున్నాయో తెలుసా? దీనులను లెక్క చేయరు. ఒక 500 1000 ఇచ్చి వెళ్ళడంటారు. అది మీకు పాపం. ఇక్కడ చూడండి, బైబిల్లో ఏముందో చూడండి. ఇక్కడ ఆదికాండం 4:7, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనువా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం వాకిట్లో పాపం ఉంటుందండి. మీరు మంచి చేయకపోతే మీ వాకిట్లో పాపం ఉంటుంది. ఆ పాపము రోగం అనే రూపంలో ఉంటుంది. ఆ పాపం అప్పం అనే రూపం అక్కడ పుట్టిస్తుంది. అప్పులు, రోగాలు, పరస్పర అశాంతి, గొడవలు, కోర్టు గొడవలు, సంతానం లేమి, వ్యాధులు, ఇవన్నీ అది పాపం. అంటే అది ఇంటికి ముందు అది తుడిచేయాలంటే మందిరం కడతానని చెప్పినప్పుడు స్పందించాలి. దేవుని కొరకు నువ్వు స్పందించలేనప్పుడు దేవుడు నీ కొరకు ఏం స్పందించడు. భారతదేశంలో ఎక్కడ దేవుని మందిరం కట్టడానికి నిషేధించారు. మీకు తెలుసా? నేను కట్టింది ఒకవేళ చివరి మందిరం అవ్వచ్చు. ఎవరైనా మందిరం కడితేనే డొనేషన్ ఇచ్చి ఆశీర్వాదం పొందుకుంటాను మీరు తిరిగినా ఎవరు మిమ్మల్ని డొనేషన్ అడగరు. ఎందుకంటే మందిరాలు కట్టనివ్వరు. ఇంకా ఇది చివరి మందిరం అయ్యి ఉండొచ్చు. మేము కడుతున్న ఈ మందిరం చివరి మందిరం. అవి కర్రలు పేర్చారు. మాకు ఇంకొక 2 లక్షలు కావాలి, చాలా పెద్ద మందిరం మేము కడుతున్నాం. మీరు 10 బస్తాలు సిమెంట్ ఇస్తారా? 3,000. 20 బస్తాలు సిమెంట్ ఇస్తారా? 6,000. మీ ఇష్టం. మా మందిరానికి నేను 1 లారీ కంకర ఇచ్చాను, ఇంకో లారీ కంకర కావాలి, దానికి 6,000 అవుతుంది. ఈ మందిరం గురించి ప్రార్థన చేయండి. ఇక్కడ యేసే చెప్తున్న మాట ఏంటి? నీవు ధన్యుడు అవుదువు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. లూకా 14:14. పునరుత్థానం దేనివల్ల నీకు వస్తుందంటే లేని వాళ్ళకి సహకారం చేయాలి. నీ ఇంటి గుమ్మంలోనికి దరిద్రులను, పేద సేవకులను, దీనులేని సేవకులను, గుడ్డువాళ్లను, కుంటువాళ్లను, విధులను పిలవండి. మీరు పిలవకపోతే, మీకు అడ్రస్ తెలియకపోతే నేను వాళ్ళు చెప్తాను మీ పేరు మీద మీ దగ్గర రమ్మని. వాళ్ళు వస్తారు. నాకు తెలుసు. మీకోసం నేను సంవత్సరం అంతా ప్రార్థన చేశాను. సంవత్సరం అంతా ప్రార్థన చేశాక నేను మందిరం కడుతున్నాను కదా, సంవత్సరం 12 నెలలు. సరే, మీకోసం నేను ప్రార్థన చేసిన నెలకు 1000 రూపాయలు జమ కట్టిన 12,000 మీరు నాకు బాకీ. ఇప్పుడు ఈ 12,000 దేవుడు మారిపెడుతున్నాయి. ఎస్ఎస్ బాబు ప్రార్థన చేశాడు వీళ్ళ కోసం సంతానం ఇమ్మని. వీళ్ళు స్పందించలేదు, ఒక 10,000 మందిరానికి ఇవ్వలేదని నా మొర మీ విషయమే దేవుడికి మొరపెడుతుంది. మీరు ఆ రుణం తీర్చుకోవాలి కదా. మరి తీర్చుకోకపోతే అది మీకు శాపం, అది మీకు పాపం అవుతుంది. ఇప్పుడు మీరు ఒక చోట పని చేస్తున్నారు, వాళ్ళు కూలి ఇవ్వలేదనుకో మీరు బాధపడతారు కదా. అలాగే నేను ప్రార్థన చేస్తాను మీకోసం, మీరు ఈ మందిరానికి సహాయం చేయకపోతే దేవుడు కూడా మీ పక్షంలో బాధపడతాడు. నా సేవకుడు యథార్థంగా మీకోసం ప్రార్థించాడు, నువ్వు ఎందుకు స్పందించలేదు దేవుడు మిమ్మల్ని అడుగుతాడు. నువ్వు ఎప్పుడైతే మందిరాన్ని కానుకిస్తావో అప్పుడు దేవుని హృదయం నీ వైపు కరిగిపోతుంది. అందుకనే మలాకి 3:8 నువ్వు దేవునికి 10వ భాగం ఇయ్యి, దేవునికి ఇచ్చి నువ్వు శోధించు, ఆకాశవాకట్లు ఇప్పి పట్టజల సమృద్ధి ఆయన నీ కొరకు కురిపించనని ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక విషయం మర్చిపోకు. హగ్గై గ్రంథం 2:19 ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. చూసారా, దేవుడు నువ్వు ఎప్పుడైతే ఇస్తావో, నీ హృదయాన్ని ఎప్పుడైతే ఇస్తావో, నీ పాపాన్ని ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నీ జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి, నీ పాపకు పశ్చాత్తాపడాలి. యేసుప్రభు వస్తున్నాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. నీ పాపం కొరకు ప్రాయశ్చిత్తార్థమై ఆయన తన రక్తాన్ని నీ కొరకు చిందించాడు, తన సర్వాన్ని నీ కొరకు త్యాగం చేశాడు. నీ పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నీ జీవితాన్ని ఏం చేస్తాడు? వెలుగుతో నింపుతాడు.
మహిమతో నింపుతాడు, నీ అక్కర్లను తీరుస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, సంతానం ఇస్తాడు. మరో మాట ప్రకటన 22:12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. నువ్వు ఎంత ఖర్చు పెట్టావో దానికి జీతం ఆయన ఇస్తాడంట. బ్రతికొండకి ఇస్తాడు, చనిపోయి కూడా ఇస్తాడు. అంటే కిరీటం ఇస్తాడు, మహా పట్టణాలు నీకు ఇస్తాడు. అమెరికాని పాలించంటాడేమో, లండన్ పాలించంటాడేమో. ఇప్పుడు వచ్చే రెండో రాకడ తర్వాత 1000 ఏళ్ళు పరిపాలన భూమి మీద కొనసాగినప్పుడు బలా నమ్మకమైన నా సేవకురాల, బలా నమ్మకమైన సేవకుడని కొంతమందిని ప్రత్యేకిస్తాడు దేవునికి ఇచ్చిన వాళ్ళందరినీ. అప్పుడు కొన్ని నగరాలు నీకు ఇచ్చి పాలించమని నేను మహారాజుగా అభిషేకిస్తాడు, రాజదండాన్ని నీకు ఇస్తాడు, బ్రతికొండగా నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదిని ఇస్తాడు. దేవునికి ఇచ్చడం వలన బ్రతికొండగా నెమ్మది, చనిపోయి కూడా సమాధానాన్ని, దేవునితో ఐక్యతను పొందుకుంటావు. దేవునితో ఉండే భాగ్యం, దేవుని పక్కన కూర్చుండే భాగ్యం దేవుడికి ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, నేను మీతో ఏం చెప్తున్నానంటే, యేసయ్య మాట మీరు వినండి. 11:41 లూకాసు వార్త, కాగా మీకు కలిగింది ధర్మం చేయి, అప్పుడు నీ కన్నీయు శుద్ధిగా ఉండును. లూకాసు వార్త 12:15, ఒకని కలిమి విస్తరించుట వాని జీవం నాకు మూలము కాదనేను. కాబట్టి చాలా డబ్బు ఉంది, నేను చాలా గొప్పవాడిని అనుకుంటారు, మాకు ఉద్యోగం ఉందండి, డబ్బు ఉందండి, మాకేం లోటు లేదనుకుంటారు. జాగ్రత్త, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, తీర్పులో పెడతాడు. కాబట్టి ఆదికాండం 32:9, తిరిగి వెళ్ళము, నీకు మేలు చేసేదినని నాతో చెప్పిన యెహోవా. నువ్వు ఈ వాక్యం అనుసరించి లేని వాళ్ళని పిలిచి లేని వాళ్ళకి సహాయం చేయి, పేదలకు సహాయం చేయి, తల్లిదండ్రులకు సహాయం చేయి, వాళ్ళకి అన్నం పెట్టు, నీ ఇంటికి పిలిచి ర్యాప్చర్, ఎత్తబడే గుంపులో నువ్వు చేర్చబడతావు. దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇక్కడ యాకోబుతో అంటున్నాడు, తిరిగి వెళ్ళము, నీకు నేను మేలు చేస్తానని యాకోబుతో దేవుడు చెప్పాడు. లాబాను మనసును మార్చాడు, గొడవకు వస్తున్న తన అన్ని మనసును మార్చాడు, క్షేమంగా తన గమ్యాన్ని చేరుకోగలిగాడు. శత్రులందరూ అణిచివేశాడు దేవుడు. యాకోబుకు దేవుడు చెప్పిన మాట నెరవేర్చాడు. అతను వెళ్తున్నప్పుడు యాకోబుని చంపడానికి అతని మామగారు లాబాను వస్తున్నాడు, మరొక వైపు నుంచి అన్నగారు వస్తున్నారు, యాసబ్ చంపుతామని. ఇద్దరు మనసులు మార్చాడు, ఇద్దరికి దర్శనం ఇచ్చాడు. ఏయ్, యాకోబుతో నువ్వేమన్నా మంచి చెడు మాట్లాడావా, కోప్పడ్డావా, చంపేస్తానన్నాడు. శత్రువులు మిత్రులుగా మార్చాడు. ఎందుకని? యాకోబు దేవుడికి కానుకలు చెల్లించాడు, దేవుడికి ఇచ్చాడు, అన్నగారికి ఇచ్చాడు. వాళ్ళందరూ సమాధానంగా తిరిగి వెళ్ళిపోయారు. అలాగే నీ మీద ఎవరైనా కుట్ర పన్నుతున్నారా, నీకు విరోధులు ఉన్నారా, నీ భార్య నీకు విరోధా, లేక నీ కుటుంబంలో ఎవరైతే విరోధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మిత్రులుగా మారుస్తాడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించిన కాక ప్రార్థన చేయనా నీ కోసం. పరిశుద్ధుడా, ఈ వాక్యం నీ బిడ్డలు దీవించండి, మీరు అక్కలను తీర్చండి. ఇక్కడ సంతానం లేని వాళ్ళని సంతానం ఇవ్వండి, రోగులు ఉన్నారు స్వస్థపరచండి, ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు సహాయం చేయండి. మీరు పరీక్షల విజయం, జాబ్ ఇచ్చి మంచి భాగస్వామి ఇచ్చి కుటుంబాన్ని దీవించండి. రాబోయే నీ రెండో రాకడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వందనాలు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభువు